ఏ డాక్టర్ అయినా సరే భగవంతుడితో సమానం అని అంటారు. ఎప్పుడైనా అనిపించిందా నిజమే కదా డాక్టర్లు దేవుళ్ళే కదా అని? కర్మానుసారం మనం వెళ్ళిపోవాలి తప్ప డాక్టర్లు కాపాడుతారు ఇవన్నీ చేస్తారని అంటే జస్ట్ అతని కర్మ బాగుందంటే మన దగ్గరికి రాకుండా మెడికల్ షాప్లో మందులు వాడి తగ్గిపోయినోడి దగ్గరికి ఆడికి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు తక్కువైపోయారు. మంచి చెడు బుద్ధి జ్ఞానం వీటి గురించి అయితే అవేర్నెస్ చేస్తున్నారు. ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అవేర్నెస్ పెంచే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారండి? అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా ఒక 20 పైన ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటాను. ఇలా పెట్టడానికి కారణం ఏంటి సార్? మెయిన్ ఏంటంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో చాలా వరకు డెంటల్ అంటే చాలా నెగ్లెక్ట్ చేసే ఏరియా. లాస్ట్ వరకు ఏదైనా మేజర్ అయితే తప్ప అప్పుడు కూడా ఏదో మందు పెట్టామండి పురుగులు వచ్చాయండి అది అని వాళ్ళ ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ గా మీకు ఎలాంటి పేషెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు సార్? మీరు అన్నట్టు ఏంటంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ ట్రీట్మెంట్. అంటే ఒక పన్ను ఈ పక్కన తింటే నొప్పి వస్తే ఈ పక్కన తినేద్దాం అనుకునే ధోరణిలో ఎక్కువ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ హాస్పిటల్లో మీ దగ్గర అన్ని రకాలైనటువంటి స్పెషలిస్టులు ఉన్నారా అని అంటే ఏం చెప్తారు? రెసిడెంట్ డాక్టర్స్, నేను పెరియోడాంటిస్ట్ ఉంటాను అండ్ దాంతోపాటు 2 ఎండోడాంటిస్టులు ఉంటారు. ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే ఫస్ట్ మైక్రోస్కోపిక్ ఎండోడాంటిక్స్ 32లో మేమే స్టార్ట్ చేసాం. ఏ స్నాక్స్ పెట్టారు వచ్చే పేషెంట్స్ కోసం? చాలా మంది హాస్పిటల్ సరే, బట్ పైన మరి ఫంక్షన్ హాల్ కట్టి దాన్ని మరి చాలా ఫ్రీగా ఇస్తుంటారు, అదెందుకు చేశారు? పైన యాక్చువల్గా మా తమ్ముడు రెస్టారెంట్ అశోక్ అని చెప్పి ఓపెనింగ్ ఒక 4 days ముందు కాలం చేసాడు అనమాట. అయ్యో. మా తమ్ముడు కాలం చేసిన కరెక్ట్గా 3 monthsకే మా డాడీ కూడా కాలం చేశారు అనమాట. ఆయన చనిపోవడం అనేది ఒక రకమైన ఒక అద్భుతం అండి అది. మీ డాక్టర్స్ కూడా అనిపిస్తూ ఉంటుందండి సైన్స్కి అందని ప్రపంచం ఒకటి ఉంది, పుట్టుక పోవడం లాంటివి నిజంగా మన చేతుల్లో లేవు. సైన్స్ అనేది ఏంటంటే నిజం నిజం. అండ్ మోర్ ఓవర్ సైన్స్ చేసేది ఏంటంటే ఉన్నదాన్ని ఉందని కనిపెట్టగలదు అంతే, బ్లడ్ని కనిపెట్టలేదు కదా. నాకు అర్థం కాని పాయింట్ అంటే డాక్టర్స్కి ఇక ఇన్ని గంటలే ప్రాణం నిలబడుతుంది ఏ బేసిస్లో చెప్తారు వాళ్ళు? ఇన్ని గంటలే ప్రాణం నిలబడుతుంది అనేది మాత్రం ప్రాణం పోయేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందా అలాగా, లేకపోతే కొన్ని పర్టికులర్ కండిషన్స్లోనే ఉండే అవకాశం? నాకు తెలిసిన ఒక అతను వాచ్మెన్ ఉన్నాడు, వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తాగుతానే ఉంటాడు. అప్పర్ కోటీశ్వరులు ట్రై చేసినాడు, ఆవిడకి బెడ్ దొరకలేదు, ఆడికి 11 రోజులు దొరికింది బెడ్. నీకు మంచి కర్మ కానప్పుడు నువ్వు 2 కోట్లు ఖర్చు పెట్టి వెంటిలేటర్ మీద ఉన్నా కూడా తీసుకెళ్ళిపోద్ది. మీకుందా సార్ భక్తి? భక్తి అంటే నేను దేవుడికి దగ్గర అవటం కోసం చేసుకుంటానండి. ఇప్పుడు మీరు వచ్చారు, మరి అదే ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడు అనుకోండి, అదే పెరుగు బయట ఇలా కట్ చేసి ఇలా వేస్తామా అన్నంలో? అయ్యో. డాక్టర్స్ జనరల్గా డాక్టర్స్ని పెళ్లి చేసుకుంటారు అని అంటారు, మీరు డాక్టర్ని పెళ్లి చేసుకున్నారా? లేదు, నాది లవ్ మ్యారేజ్, నాదంతా పెద్ద హిస్టరీ, భీమవరంలోనే పెద్ద హిస్టరీ. లేడీ అనేవారు ఉద్యోగానికి వెళ్ళడం అనే పాయింట్లో మీ ఒపీనియన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళు వేసుకుంటే చూడటానికి ఎంత బాగోదు, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ బట్టలు వేసుకున్నప్పుడు కూడా చూడటానికి అంత బాగోదు. ఇది ట్రోల్ అవుతుందేమో, పర్వాలేదా? ఇప్పుడు ట్రోల్ చేసినా తర్వాత ఇంకోటి చేసినా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, జనాల రెస్పాన్స్ ఎలా ఉందండి? యాక్చువల్లీ బాగుంటుందండి. యాక్చువల్గా ఏంటంటే ఈ 31 మంది సభ్యులు ఇప్పుడు 365 days చేస్తున్నాం. దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాము. భగవంతుడు ఏడి అని చెప్తానంటే, సో ఏడి అంటే ఏం చెప్తారు మీరు? అది చూసే అంత ఎఫర్టబిలిటీ నీకు ఉందా అని అడుగుతాను. అద్భుతం. జగత్ సృష్టిని సృష్టించిన అంత దేవుడు నీ దగ్గరకు వస్తే నీ కళ్ళు నీ మాంసనేత్రాలు నీకు సరిపోతాయా? ఫస్ట్ నువ్వు ఎఫర్ట్ చేయగలవా? కృష్ణ ఈజ్ గాడ్, ఓకే, కృష్ణుడు ఓకే, నువ్వు కృష్ణ తత్వం కదా ప్రచారం చేయాలి. కృష్ణుని ప్రచారం చేస్తావేంటి? ఆయనకి ఎందుకు రాబో ప్రచారం? ఆయన మహాజ్ఞాని,
ఈ రోజు రాముడికి దండం పెట్టుకొని వాళ్ళ తమ్ముడి మీద కేసు గెలవాలని బయటకు వెళ్తూ ఉంటారు. నీకు రామతత్వం ఏంటో నీకు తెలియదు. శ్మశాన వైరాగ్యం గట్టిగా పట్టిందా మీకు? చాలా మంది ఏమనుకుంటారు వైరాగ్యం అంటే అన్ని అనుభవించేసిన తర్వాత ఫైనల్గా వచ్చేది అనుకుంటారు. అది కాదు వైరాగ్యం అంటే. డబ్బే రేపొద్దున మనల్ని కాపాడుతుంది, డబ్బే ఇది చేస్తుంది. ఏం కాపాడుతుంది? వెళ్ళి ఐసీయూలో కూర్చో తెలుస్తుంది డబ్బు కాపాడుతుందా లేదా. భక్తి అంటే కోరికలు తీర్చుకోవడం కాదు, కోరికలు తగ్గించుకోవటం. అహంకారం చెందకుండా ప్రతి మనిషిని సమానంగా చూసే తత్వమే నేను నమ్మే సనాతన ధర్మం.